ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఒక్కదాంతో సరిపోతుందంటే ఇంకా చాలా అవసరం ఉంది. ఎందుకంటే జనాలు ఇప్పుడు పెరిగిపోతున్నటువంటి దశలో నడుస్తుంది. ఓవరాల్గా జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లతో సాక్షి నిండిపోయింది. భారీగా కోట్ల రూపాయలు సంపాదించడానికి అవకాశం ఏర్పడినట్టుంది. లేకపోతే ఆంధ్రజ్యోతి సమరశంఖం అంటూ ఉత్తరాంధ్ర గడ్డపై టీడీపీ జనసేన గర్జన, దద్దరిల్లిన యువగళం ముగింపు సభ, లక్షలాదిగా తరలి వచ్చిన టీడీపీ శ్రేణులు, భారీ స్థాయిలో పాల్గొన్న జనసేన కార్యకర్తలు, కిక్కిరిసిన ప్రాంగణం, హైవేపై జనజాతర, పంచ్ డైలాగులతో జగన్కు లోకేష్ చురకలు, పొత్తు అవసరాన్ని నొక్కి చెప్పిన పవన్, సూటిగా ఘాటుగా చంద్రబాబు ప్రసంగం అంటూ యుద్ధం మొదలైంది అంటూ 3 నెలల్లో వైసీపీకి అంతిమయాత్ర, ప్రజాస్వామ్యం పవర్ చూపిస్తాం, తాడేపల్లి ప్యాలెస్ తలుపులు బద్దలు కొడతాం, రాక్షస రాజ్యంలో పాదయాత్ర చేయడం ఒక విప్లవం, నాటి అభివృద్ధిని చూశాను, నేటి విధ్వంసాన్ని చూశాను, ఈ సీఎంను చూస్తే అప్పుల అప్పారావు గుర్తుకొస్తాడు, సంపద సృష్టి సంక్షేమం చంద్రబాబుకే సాధ్యం, 1,00,000 కోట్లు దోచి ప్యాలెస్లు కట్టుకున్న జగన్ నిరుపేద, నవశాఖం సభలో నిప్పులు చెరిగిన లోకేష్ అంటూ ఇందులో పూర్తిగా ద్వేషపూరితమైనటువంటి అంశం తప్పించి, ఇదిగో మేము వస్తే ఈ రత్నాలు తయారు చేసి, ఇప్పుడు జగన్ పాదయాత్ర తర్వాతన నవరత్నాల్ని అనౌన్స్ చేశారు. లోకేష్ పాదయాత్ర తర్వాత ఇదిగో ఈ కొత్త పథకాలు తెస్తామని చెప్పుంటే బాగుండేది. బట్ జగన్ని దించేస్తాం, అది పగల కొడతాం, ఇది బద్దలు కొడతాం అన్నటువంటి కాన్సెప్ట్తోనే నడిచింది. అట్లాగే వైసీపీ ఓటమి ఖాయం అంటూ మా పొత్తు చారిత్రాత్మక, రాష్ట్రానికి అవసరం, జగన్ సినిమా అయిపోయింది, ఎమ్మెల్యేలనే కాదు సీఎంనే మార్చాలి, ఆయన రాజకీయాలకు అనర్హుడు, నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి విచిత్రమైన వ్యక్తిని చూడలేదు, 500 కోట్లతో సీఎం నివాసమా, 5 ఏళ్ల పాలనలో అంతా రాజకీయం, అన్ని రంగాల్లోనూ రాష్ట్రం అధోగతి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి, ఆ పార్టీకి ఒక్క ఓటేసిన రాష్ట్రానికి శాపమే, ఓటుపై అందరూ అప్రమత్తంగా ఉండాలి, రాష్ట్రం గురించి యువత ఆలోచించాలి, ఒక్క అడిగేస్తే మేము 100 అడుగులు వేస్తాం, టీడీపీ జనసేన కార్యకర్తల నాయకులు 100 రోజులు కలిసి పనిచేయాలి, యువగళం నవశాఖం సభలో బాబు పిలుపు అన్నటువంటి కాన్సెప్ట్ హైలైట్ చేశారు.